2025లో బొచ్చడు కార్లు కొన్నారట జనం. 45.5 లక్షల కార్లు కొన్నారట. అంటే దాదాపు 45.5 లక్షల కార్లు కొన్నారట ఈ దేశంలో. ఏ కార్లు ఎన్నెన్ని కొన్నారన్నది మారుతి సుజుకి అనేది టాప్లో ఉన్నది. దాదాపు మీరు చూడండి, మారుతి సుజుకి అంటే ఏ మోడల్ అయినా కావచ్చు, ఏ వేరియంట్ అయినా కావచ్చు, 2025లో 2,17,853 వెహికల్స్ పోయినాయట. ఓన్లీ మారుతి వాళ్ళే. పోయిన సంవత్సరం ఆ లెక్క 1,78,248. ఎంత వృద్ధి ఉన్నది? దాదాపు 22% ఎక్కువ కొన్నారు 24తో కంపేర్ చేస్తే. అంటే చాలా ఎక్కువ కొన్నారు. హ్యుందై, దీనికి సరిపడా రోడ్లు ఉన్నాయా? రోడ్లు లేవు. అందుకే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నది. హ్యుందై వెహికల్స్ అయితే లాస్ట్ 24లో 42,000 ఉంటే ఈసారి 58,000. వీళ్ళ వృద్ధి కేవలం 6.6%. మహీంద్రా 2025 లెక్కనే ఉన్నది, 86,090 వెహికల్స్ అమ్మిరట. టాటా మోటార్స్ 50,000 వెహికల్ అమ్మిరట. 2024లో 44,000 వెహికల్స్ అమ్మిరు. వీళ్ళ వృద్ధి 14%. హోండా 5,603 2024లో, 5,807 2025లో, 3.6%. టయోటా కిర్లోస్కర్ అట 29,529 2024లో, 39,333 వెహికల్స్ అమ్మిరట. కియా 18,000 2024లో అయితే 9,000, డబల్ అయింది అలాది. రెనో ఇండియా, ఆడి ఇండియా, స్కోడా బాగా కొన్నారు చూడండి. 35,000 ఉండే లాస్ట్ ఇయర్, 2025లో 72,000 వెహికల్స్ కొన్నారు. సో ఇట్లా చాలా వెహికల్స్. ఓలా ఎలక్ట్రిక్ 9,000 వెహికల్స్. హీరో మోటో కార్ప్ 4,56,479 అట. 40% వృద్ధి. అంటే వీళ్ళు 2 వీలర్స్ అనుకుంటాను, ఇవి 40% వృద్ధి. టీవీఎస్ మోటార్ 4,81,389. హీరో కంటే టీవీఎస్ ఎక్కువ కొన్నారు. 50% వృద్ధి సాధించిన వాళ్ళు. సో ఇట్లా వెహికల్స్ మస్తు కొన్నారట. ఇగో దేశంలో కార్ల విక్రయాలు 2025లో రికార్డ్ స్థాయిలో జరిగినాయి. అత్యధిక కొనుగోలు చేసే కార్లపైన జీఎస్టీ రేటును 28% నుంచి 18% తగ్గించడం వల్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయి. గత ఏడాది దేశంలో ప్రయాణికుల వాహన టోకు విక్రయాల రికార్డు స్థాయిలో 45.5 లక్షలుగా నమోదైనాయట. 2024లో నమోదైన 43 లక్షల కంటే ఇవి దాదాపుగా 6% అధికం. కొత్త ఏడాదిలో కూడా ఋతుపవనాలు బాగుండి ఆర్థిక వ్యవస్థ కనుక రాణిస్తే మొత్తం కార్ల అమ్మకాల్లో 6 నుంచి 7% వృద్ధి లభిస్తుందనే విశ్వాసాన్ని కార్ల కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయట. సో ఇట్లా 2025లో మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో ఇండియా రికార్డు విక్రయాలు నమోదు చేసినాయి. మొత్తం విక్రయాల్లో హ్యుందై మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ 2-3 అతిపెద్ద వాహన సంస్థలుగా నిలిచినాయి. హ్యుందై 4th ప్లేస్కు పడిపోయింది. మారుతి సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇట్లా కార్లు విక్రయాలు అట్లా జరిగినాయట.